భూమిని సేకరించారని పసుమరు గ్రామ రైతులు ఆరోపించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎస్పీ మల్లికా గార్డెన్ని కలిసి రైతులు వారి సమస్యను వివరించారు. మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు కొందరు అధికారులు ప్రతి ఎకరానికి లంచం తీసుకున్నారని తెలిపారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని రైతులకు మల్లికా గార్గ్ హామీ ఇచ్చారు. నీట్ మాస్ కాపీయింగ్ వెనుకున్న పెద్దలపై చర్యలు తీసుకోవాలని ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై జీఎంసీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ పరీక్ష పేపర్ లీకేజీ విషయంలో ఇప్పటికే అరెస్ట్ అయిన వారు తమ తప్పును ఒప్పుకున్నారని, లీకేజ్ వ్యవహారంలో వెనుకున్న అసలైన దొంగలను పట్టుకోవాలంటూ డిమాండ్ చేశారు. అలాగే ఎన్టీఏ సంస్థను తొలగించి వేరే ఏజెన్సీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్ష విషయంలో నిర్లక్ష్యం వహించిన వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ జాన్సన్ బాబు డిమాండ్ చేశారు. జాన్సన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల ఎన్టీఏ నిర్వహించినటువంటి నీట్ పరీక్షలకు సంబంధించి క్వశ్చన్ పేపరు లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. నిన్నటి రోజున నిజం అని చెప్పేసి రుజువు అవ్వడం కూడా జరిగింది. నిందితులను అరెస్ట్ చేయడం, విచారణ చేయించడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము ముందు రోజు 30 లక్షల రూపాయలు తీసుకొని క్వశ్చన్ పేపర్ను లీక్ చేశామని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసుల ఆధ్వర్యంలో ఒప్పుకోవడం జరిగింది. ఇటువంటి పరీక్షలను ఇటువంటి దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులంతా నీట్ కోసం ఎదురు చూసి లక్షలాది మంది విద్యార్థులు చదువుకొని నాణ్యతమైనటువంటి డాక్టర్ పోస్టులు స్వీకరించాలనే ఉద్దేశంతో పేద విద్యార్థులు చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాలని కసిగా ఉన్నటువంటి విద్యార్థులు ఈ పొద్దు ప్రిపేర్ అయ్యి రాస్తే క్వశ్చన్ పేపర్లు లీకేజ్ కావడము, కాపీయింగ్ చేయించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ లీకేజ్లో ఎవరైతే పాల్పన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఎన్టీఏను కూడా ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి. ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఈ క్వశ్చన్ పేపర్ను తయారు చేయించాలి, పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఢిల్లీలో కూడా మా విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా నిన్నటి రోజున పోరాటం చేశారు. ఢిల్లీలో వాళ్ళను కూడా అరెస్టు చేసి కొట్టి వాళ్ళను కూడా జైలుకు పంపించడం జరిగింది. బేషరతుగా వాళ్ళను కూడా విడుదల చేసి ఆ కేసులను కూడా కొట్టివేయాలని చెప్పేసి యావత్తు విద్యార్థి లోకంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.